గలగలల గోదావరి వెలవెలపోయింది. కరువు కాటుకు కనుమరుగైపోయింది. ఎన్నో ఎకరాలను సస్యశ్యామలం చేసిన నది ఎడారిగా మారింది. లక్షల ప్రజల దాహార్తి తీర్చే జీవనది అదృశ్యమైపోయింది. ప్రవాహానికి మారుపేరుగా నిలిచిన దక్షిణ గంగా వాహనాలకు దారిగా మారిపోయింది. కరీంనగర్ జిల్లాలో ఎండిన గోదావరి నదిపై ప్రత్యేక కథనం. కరువుకరాళ్ల నృత్యానికి ఈ దృశ్యం ఓ నిదర్శనం. దుర్భిక్ష పరిస్థితులకు ఇది వాస్తవ రూపం. వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ దారి రహదారి కాదు, ఎండిపోయిన గోదారి అంటే నమ్మాల్సిందే. కరీంనగర్ జిల్లా రాయ్కల్ మండలం బోర్నపల్లి వద్ద గలగలా పారే గోదావరి ప్రవాహం లేక వెలవెలబోతోంది. మహారాష్ట్ర నాసిక్లో పుట్టి గలగలా పారుతూ తెలంగాణ జిల్లాల మీదుగా ప్రవహించే గోదారమ్మ ఎండిపోయింది. పచ్చని పంటలను లక్షల మంది గొంతు తడిపి ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింది భాగం నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల మీదుగా పారుతున్న గోదావరిలో ఒక్క చుక్క కూడా నీరు కనిపించడం లేదు. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకక పశువులు సైతం అల్లాడే దుస్థితి దాపురించింది. సమీప గ్రామాల్లోనూ తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. మునుపెన్నడూ ఇంత దయనీయ స్థితి చూడలేదని స్థానికులు అంటున్నారు. అది గోదావరి ఎండిపోయింది కాబట్టి అందులోకెళ్ళి బండ్లు పోతున్నాయి. ఇప్పటిదాకా మొన్నదాకా బస్సు కూడా వచ్చింది, అది కూడా మొన్న బంద్ అయిపోయింది. బస్సు బంద్ అయిన నుంచి వెళ్ళి ప్రయాణికులు కూడా వస్తూ పోతూ మొన్నదాకా ఉండ్రి. దానివల్లనే వీళ్ళందరూ నడిచి రావడం. బస్సు వస్తుంది అని చెప్పి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ దాంతో ఇటు మళ్ళీ నడిచి రావాల్సి వస్తుంది ఇక్కడ వరకు. కొన్ని రోజుల కింద అయితే ఓడ సౌకర్యం ఉండే వచ్చడానికి పోవడానికి, ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఈ రోడ్డు కూడా కొంచెం ఇంకా బయట అటు వెళ్ళడానికి ఇటు వచ్చడానికి మంచి రోడ్ అయితే బాగుంటుండే. ఈ వచ్చటానికైనా కానీ ఆటోలు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఒకవేళ చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. కరువు పరిస్థితి అంటే ఇంతకుముందు కడమ వెళ్ళాలంటే ఖానాపూర్ నుంచి తిరిగి ఒక 60 కిలోమీటర్ల దూరం నుంచి పోతుంటిమి. ఇప్పుడు ఇట్లకెళ్ళి వెళ్ళడం ద్వారా మాకు ఒక 17 కిలోమీటర్లలోనే కడం వెళ్ళవలసి జరుగుతుంది. బ్రిడ్జి కూడా కొంచెం తొందరగా అయిపోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి. ఇంత కరువు అంటే ఎప్పుడు ఉన్నా కానీ నీళ్లు ఉంటుండే. దీంట్లోకి వెళ్ళి చిన్న బోటు అట్లాంటిది ఉండి వీళ్ళు దాటిస్తుండే మనుషులను పట్టుకొని గిరిజనులు. ఇప్పుడు అట్లాంటి నీళ్లు లేకుండా కూడా బండ్లు బస్సులు అన్నీ నడవలసి వస్తుంది. అట్లాంటి కరువు కాలం అయిపోయింది. ఇంతటి కరువు పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. 2004లోనే అంతకన్నా ఎక్కువ కరువు. ఎందుకంటే గోదావరిలో ఒక చుక్క కూడా నీరు లేదు, గ్రౌండ్ వాటర్ లేక గోదావరిలో ఉసుక కూడా లేనటువంటి పరిస్థితి ఉండే. ఎడ్లు కానీ గోదలు కానీ పశువులు కానీ చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్న ఈ తుఫాన్ ఎఫెక్ట్ కాబట్టి కొంచెం బొందలలో అక్కడక్కడ ఇంత నీళ్ళు ఇరగడం జరిగింది, కానీ అట్లా చాలా కష్టం పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉంది. గత సంవత్సరం ఇదే సమయానికి సమీప గ్రామాల ప్రజలు ఈ గోదావరిని పడవదాటి వెళ్లారు. మళ్లీ ఎప్పుడు వర్షాలు కురుస్తాయా, గోదారమ్మ మళ్లీ నిండుగా ఎప్పుడు కనిపిస్తుందా అని ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు. ఆలోగా కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.